అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సంచలనం. ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే పేదవాళ్ళకి అండగా నిలవాలి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే పార్టీలో 40 ఏళ్లుగా సేవలు అందిస్తూ అండ్ ప్రస్తుతం టీఎన్టీఎస్సీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉంటున్న బత్తిని నరసింహగౌడ్ గారు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, అంటే ఇన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో మీరు సేవలు అందిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక పేదలకు, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ కొరకు ఏర్పడ్డది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఆలోచన ఏంటంటే కూడు గూడు గుడ్డ అనేది, సామాజిక న్యాయం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలా, పేదవాడికి ఇది అని చెప్పేసి ఆ రోజుల్లోనే ఆయన గమనించి 1982లో ఆయన పార్టీని స్థాపించిన 9 నెలలనే పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే ఆయన ఫస్ట్ ఏంటంటే 2 రూపాయల కిలో బియ్యం అని పేదవాడు తినట్టు ఉండాలని చెప్పేసి, ఆ రోజుల్లో కూడు గూడు అని అన్నప్పుడు బట్ట కూడా కావాలి కాబట్టి ధోతి చీర అనేది కూడా వాళ్ళకు 50 రూపాయలకే ఇచ్చేవాళ్ళు, ఇద్దరికి కలిపి. అట్లాగే అదే సమయంలో పక్కా ఇండ్ల నిర్మాణం అనేది కూడా ఏర్పాటు చేసిన ఆయన. ఆ ఏర్పాటు చేసినవి మీరు ఇప్పుడు అనకూడదు ఇప్పుడు, కానీ ఇప్పుడు కట్టిన ఇండ్లు కూడా అప్పుడప్పుడు తీస్తే స్లాబ్ ఇట్లా వదిలితే దుమ్ము అదంతా వెళ్తుంది. కానీ అవి ఇప్పటికి నేను చూస్తున్నా కదా, 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ ఇండ్లకి ఇంకా అటాచ్ చేసుకొని డబ్బులు ఏదైతేనో వాళ్ళ పిల్లలు ఏదైతే అయినరో అటాచ్ చేసుకొని రూములు పెంచుకొని హాళ్ళు పెంచుకొని ఆ ఇల్లుని అట్లనే ఉంచుకున్నారు. నేను ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు కనీసం అవి ఇంకా ఉన్నాయి, అన్న ఎన్టీ రామారావు కట్టిన ఇల్లు ఇంకా ఉన్నాయని చెప్పి చెప్పుకుంటాం. అంటే అట్లా ఏది చేసినా కూడా పక్కడబందీగా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉన్నది అని అంటే, ఆ రోజుల్లో సార్ ఎన్టీ రామారావు గారు చేసింది ఏంటంటే, చిన్న వయసు ఉన్న పిల్లల్ని అందరినీ, డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, మంచి మంచి గ్రాడ్యుయేట్స్ని, తర్వాత లా చేసిన వాళ్ళని, అప్పుడే వచ్చిన ఫ్రెష్ క్యాండిడేట్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏది చేయాలన్నా యువతకు ఎప్పుడైనా కానీ కొత్తదనం ఉండాలా, కొత్త ఇది ఉండాలా అని చెప్పేసి అని తీసుకునేది. అందరూ అక్కడి నుంచి పెరిగి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, తర్వాత ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ఇప్పుడు అంటే గవర్నర్లు కూడా అయ్యారు. సో ఇట్లా వాళ్ళ అంచెలంచెలుగా చెబితే పార్లమెంట్ కమిటీ మెంబర్లు అయ్యారు, బోర్డు మెంబర్లు అయ్యారు, పార్లమెంట్ సభ్యులు అయ్యారు, తర్వాత సభాపతి అయ్యారు. సో ఇట్లా ఎవరిని, మాకు ఒక బ్రాండ్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే బీసీల పార్టీ అని చెప్పానంటే ఒక తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకునేది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి వీటికి ఏంది బెల్ట్ ఇదేనని అడిగినప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నాను. ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, సార్కి ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చినాక ప్రతిపక్షంలో పార్లమెంటు మనం ఒక టైంలో ఉన్నాం, ఉపేంద్ర గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు, అవన్నీ చూసుకుంటూ వస్తే సార్కు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎన్టీ రామారావు కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా వదులుకున్నారు. ఎందుకంటే బికాజ్ ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రం, మన రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర ప్రగతే ముఖ్యము, దాని తర్వాత దేశ రాజకీయాలు ఉండని అని చెప్పి పోయిండు. అంటే శ్రామికుడు అంటే ఎట్లా ఉంటాడు, ప్రజల కొరకు కష్టించే శ్రామికుడు అంటే ఎన్టీ రామారావు గారు, వారి శిష్యుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఎప్పుడైనా డెవలప్మెంట్ కావాలి అనుకున్నప్పుడు దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా అడుగుతారు. ఆ సంక్షేమ పథకాలు కూడా చేసి చూపించిన ఘనత ఎన్టీ రామారావుకి, చంద్రబాబు నాయుడుకి ఉన్నది కాబట్టి వాళ్ళు చేస్తారనే నమ్మకం. అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయిందో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిందో, అదే నమ్మకం మీద చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి పదంలో తీసుకుపోతాడు, అందరినీ బాగా చూస్తాడని చెప్పేసి 14లో అక్కడ అధికారంలోకి తీసుకొచ్చారు. సేమ్ మళ్ళీ అదేవిధంగా 19లో కూడా ఎలక్షన్స్ పోతే జగన్ ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు హరిఘోషపడ్డారు అక్కడ ప్రజలంతా. సో ఎక్కడ చూసినా సంక్షేమ పథకాలు అనేది తూతూ మంత్రంగా ఏదో ఇచ్చుకుంటూ పోతుండొచ్చు, కానీ ఏమంటారంటే మన చిన్న సామెత, పిచ్చుకలకు గింజలు జల్లి అవి వాటి చూస్తుంటే వాడి దగ్గర ఉండి ఆ పిచ్చుకని ఎత్తుకపోయేటువంటి నీచంగా ఆ ప్రభుత్వం జరిగింది. 10 ఏళ్ళు ఉన్నారు కదా, 5 సంవత్సరాలు ఆయన జరిగిపోయింది వైఎస్ది జగన్. దాని తర్వాత 10 సంవత్సరాలు అంటే నెక్స్ట్ ప్రజలు గమనించి మొన్న ఆయన అరెస్ట్ చేసి లోపడబెట్టి ఇవన్నీ చేసినప్పుడు ఏమైందంటే, మళ్ళీ ఇంకెవరు ఎప్పుడు కానీ మేము తప్పు చేయమని చెప్పి అక్కడ ప్రజలు గమనించుకొని ఇప్పుడు మళ్ళీ రావాలని చెప్పేసి ఈ 10 ఏళ్ళ 5 సంవత్సరాలది ఒక 10 సంవత్సరాలు వెనక్కిపోయింది.
అని చెప్పి ఈ లోటును భర్తీ చేయాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చేస్తారని చెప్పేసి అని తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఉన్నదో అక్కడ అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా సాగుతున్నది. అట్లాగే అదృష్టవశాత్తు ఆయన కూటమిని ప్రభుత్వం మంచిగా నడిపిస్తున్నారు కాబట్టి బీజేపీ కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారి జనసేన కానీ బాగా నడుస్తున్నది కాబట్టి అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మొన్న చూసినట్టయితే ఫస్ట్కు నుంచి 5 తారీఖు ఏదో ఇచ్చేది పెన్షన్లు, మొన్న 31కే ఇచ్చారు, 31కే ఇచ్చారు. ఎందుకంటే హాలిడేస్ ఇది చేసుకొని అట్లా చేశారు. అంటే ప్రజలకు ఏదైతే ఉన్నదో ఏది అవసరమో ఏ టైంకి ఏది అవసరమో అడ్వాన్స్ ఉంటాడు సార్. అంటే ఇప్పుడు కూటమిలో యాడ్ అయింది టీడీపీ, ఎందుకంటే టీడీపీ అనేది ఇప్పటి వరకు ఒక బ్రాండ్ లాగా నిలిచింది. ఇప్పుడు కూటమిలో కలవడం అనేది ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఎప్పుడైనా చూడమా, అక్కడ కూటమిలో అనేది కాదు, ప్రజలకు ఏ విధంగా అయితే మనం సర్వీస్ చేయగలుగుతాం. కొంచెం సార్ ఒక్కడే నిలబడ్డా అనుకోండి, కొన్ని సీట్ల మెజార్టీతో గెలిస్తే మళ్ళీ సీట్లు తక్కువ వచ్చినప్పుడు కొన్ని పథకాలు సంక్షేమ పథకాలు అనేవి ప్రజలకు అందలేవు డైరెక్ట్గా, వాటిని ఏదో రకంగా బిల్లులు పాస్ చేసుకోలేము. దాని గురించి అని చెప్పి అందరం ఒక ఇది ఉంటే బాగా ఉంటుందని చెప్పేసి అని ఎక్కువ మెజార్టీ ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో సరే కూటమి ప్రభుత్వంగా ఏర్పడి వారు అన్నదమ్ములు ఇదిగా మంచిగా కలిసిమెలిసి ఉంటున్నారు. బ్రహ్మాండంగా కలిసి ఉంటేనే మంచిది. ఎప్పుడు కానీ అభివృద్ధి కొరకు సంక్షేమాలు అందాలని అనుకున్నప్పుడు మనము కలిసి ఉండి ఏదైనా కానీ సాధించుకోవచ్చు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు మరి? పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా, నారా లోకేష్ గారా? అది అప్రస్తుతం మేడం. ఎప్పుడైనా బాబు గారే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారే. అది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు, మేము ఇంకా 20 సంవత్సరాలైనా మేమే కలిసి ఉంటాం ఇదే విధంగా అని చెప్పేసి అని. ఎందుకంటే ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక ఆఫీస్లో చూడండి, ముఖ్యమంత్రి గారిది ఎక్కడైనా కానీ గవర్నర్ గారిది ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ గారిది ఫోటో, దాని పక్కకు డిప్యూటీ సీఎంది కూడా ఉండాలని చెప్పేసి పెట్టిస్తున్నాడు. సో అట్లా ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆ ప్రాధాన్యతను ఆయన కూడా కాపాడుకుంటుండు. అదేవిధంగా కలిసిమెలిసి ఉంటున్నాం, ఇంకా ముందు కూడా అట్లనే ఉంటారని చెప్పి చెబుతున్నారు. అంటే ఒకవేళ నెక్స్ట్ టైం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు సీఎంగా పోటీ చేస్తే గెలుస్తారా గెలవరంటారా? టీడీపీలో ఉంటేనే ఇదంతా సాధ్యం వద్దంటారా? అట్లా అనేం లేదు మేడం. ఎవరి పార్టీ ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఉంటే మేము గెలిచినాం, మేముంటే వాళ్ళు కాదు, మనమంతా కలిస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశం మీదనే ఆ ఇది ఉంటుంది. అప్పుడు అందరు కలిసి ఉంటేనే ప్రజలకు కూడా బాగుంటుంది అక్కడ. అదే ఇదని మేము కోరుకుంటాం మేడం. మేమేందంటే ఇప్పుడు గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో మేడం 89లో గవర్నమెంట్ లేదు, ఇక్కడ మన గవర్నమెంట్ లేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ పార్లమెంట్లో మేడం 42కి 38 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి మనకు. 38 పార్లమెంట్ సీట్స్ ప్రతిపక్ష హోదా వచ్చింది మనకి. ప్రతిపక్ష హోదా వస్తే ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ ఉన్నది. సో అట్లాంటి పార్టీ ఇప్పుడు మేము ఇక్కడ ఇది ఉన్నామా అది ఉన్నామా అని కాకుండా అట్లా జరుగుతుంది. అంటే ఇప్పుడు టీడీపీ వచ్చి ఒక సంచలనాన్ని సృష్టించింది, ఓకే, ఎందుకు మరి తెలంగాణలో లేదు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఖచ్చితంగా టీడీపీ ఉంది, టీడీపీ అంటే ఏంటి అనేది 2 రాష్ట్రాల వాళ్ళు అనుభవించారు. టీడీపీ పథకాలు కావచ్చు అండ్ ఎన్టీ రామారావు గారు ఏదైతే ఇచ్చారో అది 2 రాష్ట్రాల్లో అమలు అయ్యింది, 2 రాష్ట్రాల వాళ్ళు అనుభవించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు మరి తెలంగాణలో ఇప్పుడు టీడీపీ అనేది కనిపించడం లేదు? తెలంగాణలో టీడీపీ లేదనే వాళ్ళు ఒక ఇది మేడం, మేము ఎప్పుడు ఒప్పుకోము ఆ విషయము. 14లో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ అక్కడ గవర్నమెంట్ ఏర్పడింది. అప్పుడు మాకు ఎలక్షన్స్ అయినప్పుడు కూడా మాకు ఇక్కడ 18, 20 వచ్చినాయి, 20 సీట్లు వచ్చినాయి. ఆ 20 సీట్లు కూడా మేడం మీరు ఇదండి 45 సీట్లు బీజేపీ మాకు పొత్తున్నది, 45 సీట్లు వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి మాకు 18 సీట్లు వచ్చినాయి. అదే ఆ 45 కూడా మేము చేసినట్టుంటే మేము ఆల్మోస్ట్ దగ్గర రీచ్ అయ్యేవాళ్ళం గవర్నమెంట్కి. ఎందుకంటే పొత్తులో భాగంగా ఉండాలని చెప్పేసి అని వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళు 5 సీట్లే గెలిచారు. సో అంటే మేము అంత నిక్కచ్చిగా విడిపోయినప్పుడే మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నాము. మరి ఇప్పుడు మేము లేదని ఎట్లా అంటాం? నెక్స్ట్ మళ్ళా 2వసారి ఎలక్షన్స్ అయినాయి 19లో ఎలక్షన్స్ అయితే కూడా అప్పుడు 3 సీట్లు వచ్చినాయి మాకు ఎమ్మెల్యేగా.
తర్వాత ఎమ్మెల్సీలుగా అప్పటికి ఉన్నారు. ఇవన్నీ ఏమైందంటే చిన్న పొరపాటు అక్కడ ఏం జరిగిందంటే మాకు నాయకత్వం లోపం అనేది కొంచెం మాకు ఉన్నది. నాయకత్వం అనేది మాకు బిగ్ బాస్ లాగా సార్ ఇక్కడ ఉండేది కాబట్టి ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్ని చూసుకోవటం, దీని మీద శ్రద్ధ రెండోసారి పెట్టకపోవడం వల్ల మాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఎల్ రమణ గారు ఉండ్రి బీసీ నేత ఇక్కడ ఉండాలని చెప్పేసి రమణ గారిని పెట్టారు. సీనియర్ ఆయన అనుభవజ్ఞుడు అని చెప్పేసి మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అన్ని హోదాలు చేసిండు. పార్టీలో మంచి ఇదిగా ఉండడని చెప్పి పెట్టాడు. దాని తర్వాత ఆయన అన్ఫార్చునేట్లీ పార్టీ మారడం వల్ల మాకు నాయకత్వం లోపించింది కాబట్టి ఇబ్బందులు ఏర్పడి ఇక్కడ కొంచెం ఇదిగా జరుగుతున్నది తప్ప మాది ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదనేది ఏం లేదు. మొన్న చిన్న ఇష్యూలో సారుని అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసినప్పుడు మేము ఇక్కడ ఉవ్వెత్తున ఆంధ్రప్రదేశ్లో చేసిరో లేదో గొడవలు, కానీ ఆయన గురించి నిరాహార దీక్షలు, మౌన దీక్షలు, రాస్తారోకోలు మరి ఎక్కడికక్కడ స్తంభింపజేసినాం. అంతెందుకు నన్ను ప్రివెంట్ అరెస్ట్లు ఎన్నోసార్లు చేసారు. ఆయన రిలీజ్ అయ్యేదాకా చేస్తామని చెప్పి మేము కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. సో తెలంగాణలో లేనిదే అవన్నీ అయినాయి. ప్రివెంట్ అరెస్టులు మమ్మల్ని ఎందుకు చేస్తారు? ఇక్కడ పార్టీ ఉన్నది, వారి కొరకు ఏదో చేస్తారని చెప్పేసి కదా. సో ఇవన్నీ జరిగినాయి. పార్టీ లేదనేది ఎవరు లేరు. అంటే ఈ పొత్తులలో కాకుండా అధికారికంగా టీడీపీ పార్టీ ఒక ఎలక్షన్లో పాల్గొనడం కానీ లేదా ఏదైనా స్టార్ట్ చేయడం కానీ అలా ఎందుకు చేయడం లేదు? ఎందుకు పొత్తులలో ఉంటున్నారు? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి నియర్ 1 సంవత్సరం అవుతుంది. ఎందుకు ఇంకా స్టార్ట్ చేయలేదంటారు? తెలంగాణలో ఆల్రెడీ నాయకులు ఉన్నారు కదా, అధికారులు అందరూ కూడా ఉన్నారు మేడం. ఆయనకు మొన్నటిదాకా అక్కడ ప్రభుత్వం అంతా స్తంభింపజేసింది. అక్కడ ప్రభుత్వము ఇంతకుముందున్న ప్రభుత్వం అంతా స్తంభింపజేసింది. దాన్ని సెటిల్ చేసుకోవడానికి 1 year అయిపోయింది. ఈ మధ్యనే మళ్ళీ మాకు మొన్న సార్ మీటింగ్ పెట్టాడు. మా పార్లమెంటు అధ్యక్షులను పిలిచి, మాకంటే జిల్లా అధ్యక్షులు లేరు, ఇప్పుడు పార్లమెంటు అధ్యక్షులను చేశారు. సో వాళ్ళని పిలుచుకొని మాట్లాడుతున్నారు. మాకు ఇన్ఛార్జ్ కూడా ఇప్పుడు బక్కన నరసింహ గారు అని ఉన్నారు. ఇంతకుముందు అధ్యక్షులు వారు చేశారు ఆయన. సో ఇన్ఛార్జ్ చేశారు. ఆయన కూడా పిలుచుకొని పాలిట్ బ్యూరో మెంబర్ అరవింద్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వాళ్ళని పిలుచుకొని చర్చిస్తున్నారు. ఎక్కడెక్కడైతే పార్టీ బాగా లేవాలా, ఏం చేయాలని చెప్పేసి అని ఆలోచన చేస్తారు. మొన్న ఎవరు ఏ నాయకత్వం అధ్యక్షులు లేడు, ఒక పార్లమెంటు ఇది లేరు, ఎవరు అంత ఇదిగా ఇన్ఛార్జీలు ఉన్నా కూడా మామూలు కో-కన్వీనర్స్ అని పెట్టుకొని సమన్వయ కమిటీలను పెట్టి చేస్తే 5 లక్షల చిల్లర సభ్యత్వాలు అయ్యారు మేడం. అంటే అది మా దగ్గర సభ్యత్వం అంటే 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు కాదు, 100 రూపాయలు క్రియాశీల సభ్యత్వం అంటే. మేము 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది దానికి. సో మేము దాన్ని సభ్యత్వంగా భావించకుండా ఒక గుర్తింపు కూడా మాకు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ ఉంటారు. ఏడబోయినా కూడా ఆ కార్డు చూపెట్టుకుంటే మాకు అథెంటిక్ 2004 వరకు అట్లనే ఉన్నది. అదేవిధంగా అట్లనే నడిచింది. ఇప్పుడు 20 సంవత్సరాలు గవర్నమెంట్ లేదు. కొంచెం స్తబ్దంగా ఉన్నా కూడా కార్యకర్తలు ఎక్కడ పోలేదు. మేము ఈ మధ్యన కూడా మళ్ళీ కూడా మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరు వెళ్ళలేదు. ఎవరు లేకున్నా నామినేట్ ఇనానిమస్గా కొంతమంది అయ్యారు. డైరెక్ట్గా ఇప్పుడు చాలామంది సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అయ్యారు. ఇదేంది ఎవరు లేకున్నా, నాయకుడు లేకున్నా ఇంతమంది అవుతున్నారని చెప్పేసి మిగతా పార్టీ వాళ్ళు కూడా ఇది అవుతున్నారు, పరిశీలన అవుతున్నారు. ఇప్పుడు పార్టీ ఒకవేళ తెలంగాణలో మరొకసారి రూపకల్పన జరిగింది అనుకోండి, మళ్ళీ ప్రయత్నిస్తారా? పోటీ చేసే ప్రయత్నాలు మాట అనదు మేడం. మరొకసారి రూపకల్పన కాదు, ఖచ్చితంగా పార్టీ ఉన్నది, మాది ఏమి ఇది లేదు. సార్ ఏంటంటే ఒక నాయకత్వం, ఒకరికి బాధ్యతలు అప్పచెప్తే, మీరు చూడండి కాంగ్రెస్ని ఇప్పుడు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. ఆయన అనుకుంటుండొచ్చు గవర్నమెంట్ నడిపిస్తున్న బాగానే అని చెప్పేసి అని, కానీ గవర్నమెంట్ ఉందా లేదా అనే ఇది ఉన్నది ఇక్కడ తెలంగాణలో. టీడీపీ కార్యకర్తగా చెప్తున్నారా లేదా ఒక తెలంగాణ వ్యక్తిగా చెప్తున్నారా? టీడీపీ కార్యకర్తగా చెప్తాం మేడం. ఎందుకు చెప్పాను? ఇప్పుడు ఆయన రాగానే పెన్షన్లు పెంచుతా అన్నాడు, 4,000, వికలాంగులకు 6,000 చేస్తా అన్నారు, 2,500 మహిళలకు ఇస్తా అన్నారు. ఏం చేసారు మేడం? అంటే ఒక్కొక్కటి మేము చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులకు కూడా ఇస్తా అన్నారు పెన్షన్. మరి ఆయన ఇన్ని కట్టిస్తానన్నారు. మరి ఏది చేయకుండా గవర్నమెంట్ నడుస్తున్నది ఏదో ఉన్నది అని అంటే వచ్చే ఆదాయం ఏది ఉన్నది, దాని తగ్గట్టు మీకు ముందు తెలుసు. ఇంతకుముందు ఆయన గవర్నమెంట్ ఎంత అప్పులు తెచ్చిందని తెలుసు. ఇప్పుడు మళ్ళీ అప్పులు ఉన్నాయి, దానికి వడ్డీలు కడుతున్నాయి. అంటే మీ కాడికి వచ్చేసరికి ఒకటి, ఇంకో కాడికి వచ్చేసరికి ఒకటి. ఆయనకు కూడా అప్పులు ఉన్నాయి, ఇది ఉన్నది కదా, దాని మీద ఏమి హామీలు ఇవ్వాలో అదే హామీలు ఇవ్వాలి. ఇచ్చిన హామీలు మీరు ఫిలప్ చేయకుండా చేస్తే మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా అదే పేదల పక్షాన పోరాడతాం. అందరూ
ప్రజలంతా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా అంత క్షేమంగా ఉండాలని కోరుకున్న పార్టీ కాబట్టి ఆయన కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు, ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా అడగాల్సిందే. మేము అడుగుతాము వాళ్ళతో. ఇప్పుడు సార్ అదే అంటున్నాడు, మీ ధర్నాలు కూడా మేము చేస్తాం. మాకు రావాల్సిన ప్రజలకు ఏది అందాలో అది అందాలని చెప్పి కోరుకుంటాం. అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకున్నారు, కార్మికరత్న అవార్డు అని చెప్పి విన్నాను. ఎలా అనిపించింది, మీ యొక్క అనుభవం ఏంటి అసలు? అంటే మేడం, అది అందరికీ రాదు. కార్మికరత్న అవార్డు అనేది బెస్ట్ లీడర్ అవార్డు కమ్ కార్మికరత్న అవార్డు మాకు ఇచ్చారు. మీకు గత 40 సంవత్సరాలుగా పని అంటే ఇంట్లో కూడా అంటుంటారు, ఇంట్లో పని చెప్తే చేయవు కానీ పార్టీ పని అయ్యేటప్పటికి పొద్దున లేస్తావు, వెళ్ళిపోతావు, జ్వరం వచ్చినా చూడవు, ఇది వచ్చినా చూడవు, ఫంక్షన్లు ఉన్నా చూడవు, అది అని చెప్పి అన్నట్టు. సో అట్లా కష్టపడుతున్నాం కాబట్టి ఆయన ఇచ్చిన వరకు ఖచ్చితంగా చేసి చూపెట్టినాం గత 40 సంవత్సరాలుగా. అంటే మేము ఏముందంటే మేడం, నా యాటిట్యూడ్ ఏంది, ఒక ఆలోచన పరంగా సోషల్ వర్క్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన. సోషల్ వర్క్ చేయాలంటే ఒక బేస్ ఉండాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో మా నాన్న కానీ మా అన్నయ్య కానీ అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు తిరిగి ఇది చేసుకున్నాం కాబట్టి కంటిన్యూగా అట్లనే చేసుకుంటూ వస్తున్నాం. అది ఏదో టైంలో ఏదైనా చేయాలని చెప్పి మాకు ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, ఇప్పటికీ అన్న పెన్షన్ వస్తలేదు అని చెప్పి వచ్చి అడిగేటోళ్ళు ఉన్నారు. నేను చేయించిన పెన్షన్ కార్డులు అని చెప్పేసి ఇప్పటికి చెప్తుంటారు. తర్వాత ముసలు అప్పుడప్పుడు వచ్చి అడుగుతుంటారు, అన్న బియ్యం సరిపోతలేవు, మా ఇంట్లో ఫ్యామిలీ పెరిగిందని. అంటే నేను రేషన్ షాప్లోకి అక్కడక్కడ ఫోన్ చేసి చెప్తుంటాను, బియ్యం కొన్ని ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి. తర్వాత అప్పట్లో మీకు తెలుసో లేదో 5 లీటర్ కిరోసిన్ ఇచ్చేది ఒక ఫ్యామిలీకి. ఆ కిరోసిన్ సరిపోయేది కాదు. దాని తర్వాత డ్వాక్రా మహిళలకు నేను సిలిండర్ ఇస్తాను, చంద్రబాబు నాయుడు ఇచ్చిన సిలిండర్లే అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆ సిలిండర్ వాళ్ళకు ఆ గ్రూప్లకు ఇచ్చిన ఇదే ఇప్పటికీ ఆ సబ్సిడీ వస్తే వాళ్ళకే వస్తున్నాయి, మిగతా వాళ్ళకి వస్తలేవు. సో ఇప్పుడు కొత్త సిలిండర్ ఇస్తామని చెప్పి ఇస్తలేరు. ఈయన కొత్త రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు, అందరికి అందుతలేవు. ఇస్తా అని చెప్పిండే కానీ ఇస్తలేడు. అంటే ఎక్కడ చూసినా కూడా ఏదైతే చెప్పిన మాట చేసి అమలు చేసి చూపించే బాధ్యత ఉండాలి ఏ ప్రభుత్వానికైనా ఎవరికైనా. బడ్జెట్ ఎంత ఉన్నది, ప్రజలకు ఏం కావాలా, దాంతోపాటు సంక్షేమ పథకాలు అభివృద్ధి 2 ఉంటేనే ముందుకెళ్తామని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పి అడుగుతున్నాను. అంటే 25 ఏళ్ళు అవుతుంది సుమారుగా ఇక్కడ తెలంగాణలో టీడీపీ పార్టీ లేకపోవడం. అండ్ మీకు సోషల్ వర్క్ అనేది ఇష్టం అని చెప్తున్నారు. ఒకవేళ పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్ళుంటే అంతకు మించి మేబీ మీరు ఏ పొజిషన్లో ఉంటారు ఏంటి అనేది కూడా ఊహించలేమేమో. సో ఎందుకు మీరు చేంజ్ అవ్వలేదు? ఇంకా టీడీపీ మీద ఉన్న అంత అభిమానం ఏంటి మీకు? ఎప్పుడైనా ఏదైనా మాకు ఒక ఆలోచన ఏముంటుంది, మనం చేసే పని సక్రమంగా ఉండాలని చెప్పేసి అని అనుకుంటాం. మనం ఏ పని చేసినా ఏదైనా కానీ దేవుడికి మొక్కుంటాం మంచిగా ఉండాలని చెప్పేసి. మనము, మన భార్య, పిల్లలు, దాని తర్వాత లోకం, సర్వజన సుఖిన భవంతు, దాంట్లో మేము కూడా ఉండాలని చెప్పేసి అనుకునేది. అటువంటిప్పుడు పార్టీ మారితే ఏముంటుంది మేడం? ఆ పార్టీలు పోయినా వాళ్ళు గదే, ఏ మతమైనా ఏదైనా చెప్పేది ఏంది, అందరు బాగుండాలని చెప్పేసి ఆ పార్టీలు పోయినా గదే. సో ఈ పార్టీలో మేము ఏంటంటే గత 40 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, చిన్నప్పటి నుండి కూడా అదొక మా ఇంట్లో భాగం అయిపోయింది. చిన్నగా ఏదైనా టవల్ కొనుక్కోవాలని పోయినప్పుడు, ఆ టవల్ పోయినప్పుడు కొంచెం ఎల్లో కలర్ ఉన్నది దానికి అని అంటే చూసి ఇది బాగుంది అంటాం. ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటారు, నీకు ఏంది ఎంత ఎల్లో కలర్ అంటే ఎంత ఇష్టం అని. వాళ్ళ సేవా కార్యక్రమాలు అట్లుంటాయి. వాళ్ళు ఇప్పుడు మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటాం. తెలుగుదేశం అంటే ఒక ఫ్యామిలీ మెంబర్. నేను ఎక్కడో మహబూబ్ నగర్ ఉన్నోళ్ళు, ఎక్కడో వరంగల్ ఉన్నోళ్ళు, ఆదిలాబాద్ ఉన్నోళ్ళు ఫోన్ చేసుకుంటాం. మేము మంచిని పంచుకుంటాం, చెడుని పంచుకుంటాం, ఒక ఫ్యామిలీ ఇదిగా అట్లా ముందుకెళ్తాం. ఇప్పుడు దేవేంద్ర అన్న పాదయాత్ర చేసాడు. పాదయాత్ర చేసినప్పుడు ఏమైంది, అందరం కలిసి కుటుంబ సభ్యులు ఎదుగానే ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం, మున్సిపాలిటీ ఏదైతుందో అందరం వెళ్ళి అక్కడ పాదయాత్రను సక్సెస్ చేసినాం. అది ఇప్పటివరకు చేవెళ్ళ పాదయాత్ర అని చెప్పి అది ఒక హిస్టరీ అంత ఇదిగా చేసింది దేవేంద్ర అన్న. సో అందులో పాల్గొన్నాం. అంటే మేమేంటంటే ఒక ఫ్యామిలీ ఇదిగా వెళ్ళినాం. ఎటు పోయినా కూడా మళ్ళీ పోయిన వాళ్ళంతా బాధపడతారు. మేము పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి తర్వాత మే 27, 28 మహానాడు చేసే ముందు మేము జెండాలు ఎగరేసుకుంటాం. ఎగరేసేటప్పుడు కలర్స్ వేసుకొని కొంచెం చుట్టుపక్కల బ్యాంటింగ్స్ కట్టి ఆ జెండా ఎగరేసి చేసేటప్పుడు అక్కడ కామన్గా నేను ఉండాల్సి వస్తుంది. అన్న ఏందని చెప్పేసి అని కార్లు ఆపి, బండ్లు ఆపి, అన్న మీరు ఎవరున్నారు, ఎక్కడ మీ పేరు చెప్పండి, మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పి చాలామంది రోడ్డు మీద కార్లు, బండ్లు ఆపి వచ్చి ఫోన్ నెంబర్ తీసుకొని ఇప్పటికి పోతారు. అంటే అంత అభిమానం ప్రజలలో ఉంటుంది. అట్లాగే మొన్న మేము ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఏ పార్టీ ఎలక్షన్స్ అయినా ఏదైనా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, రాజేంద్ర అన్న నిలబడ్డాడు. ఆడ పోయి మేము ఎంబడి పోయినప్పుడు ఎల్లో కలర్ వేసుకొని పోతున్నాం.
ఆ పార్టీ మిగతా పార్టీలో వచ్చి కూడా మేము ఏమైతే ఆ 7 కాన్స్టిట్యూన్సీ తిరిగేటప్పుడు మామూలుగా కార్లో పోయేటప్పుడు అక్కడక్కడ టీ తాగేటప్పుడు అయితే వేరే పార్టీ కండవలు వేసుకున్నా కూడా అంటే టీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఆ పార్టీలలో కూడా మా పార్టీలకే వెళ్ళిన వాళ్ళు అందరు అన్న నాకు ఈ పార్టీ అంటే ఇష్టమన్నా ప్రాణమన్నా మేము ఇట్లా ఉట్టిగా పోయినామన్నా సార్ పట్టించుకొని చేస్తే మేము అందరం వస్తామన్నా అని చెప్పేసి అని రావడానికి అట్లా మెయింటైన్ చేస్తారు. ఆ ఇది అనుబంధం అంటే ఆ ఇది ఉన్నది ఇంకా అట్లనే కొనసాగుతుంది. సార్ వచ్చి ఒకసారి మమ్మల్ని మా మీటింగ్ పెడితే మళ్ళీ ఖచ్చితంగా పార్టీ ముందుకెళ్తామని చెప్పేసి మేమందరం ఉన్నాం, అదే ఇది ఉంటాం. మరి ఇంత అభిమానంతో పనిచేస్తున్నారు, మల్లారెడ్డి గారి పక్కన కూడా పనిచేశారు అని చెప్పి, అంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా వర్క్ చేశారా మీరు? మరి మేము బీఆర్ఎస్కి అనేది ఎప్పుడు ఇదిగా లేదు మేడం. 2009లో సార్ ఒకసారి పొత్తు పెట్టుకున్నాడు. 2009లో పొత్తు పెట్టుకున్నప్పుడు బీఆర్ఎస్కు పనిచేసినాము. మహాకూటమి అని చెప్పి బీఆర్ఎస్, కమ్యూనిస్టు, తర్వాత సిపిఐ, సిపిఎం ఇవన్నీ పార్టీలు కలిపి చేసినప్పుడు ఆయన చేసినాం. మల్లారెడ్డి గారు అనేది మాకు 2014లో మా ఎంపీగా తెలుగుదేశం పార్టీ ఎంపీగానే చేసినప్పుడు నేను కాన్స్టిట్యున్సీలో కోఆర్డినేటర్గా నేను అప్పుడు ఉన్నా కాబట్టి ఆయనకు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున చేసినాం. అంతా బాగానే వర్క్ చేసినాం. ఆయన 17 పార్లమెంటులలో తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే మల్కాయిర్ పార్లమెంట్ నుంచి మల్లారెడ్డి గారు ఒక్కరిని గెలిపించుకున్నాం. ఆ గెలిపించుకున్నప్పుడు అప్పుడు తెలిసింది మల్కాయిర్ అంటే ఏంది, అబ్బో బాగున్నారు తెలుగుదేశం అని చెప్పేసి. అంటే మాలాంటి వాళ్ళు ఉన్నాము కాబట్టినే చేసుకున్నాం. చేసినాం కానీ మాకెన్నడూ ఆయన పనులకి ఇది చేద్దాం తమ్మి ఇది అని చెప్పుకున్నట్టు లేదు. సహాయం ఎప్పుడు చేయలేడు. సహాయం ఏముంటుంది మేడం, ఇప్పుడు ఆయన కాలేజీలు ఉన్నాయి, మామూలుగా పిల్లలు ఏముంటుంది, ఇప్పుడు కాలేజ్ సీట్ అడుగుతారు, ఒక సీట్ అడిగినప్పుడు పోయి అడుగుతాం, సీట్ లేదంటాడు, బయట కొనుక్కోవాలి చేయాలంటాడు. మరి కనీసం ఏముంటుంది, మన పబ్లిక్ వచ్చి అడిగి సీటు లేకుంటే కనీసం అన్న ఫీజు అన్న కొంచెం తక్కువ చెప్పి అని లోకల్ లీడర్గా మమ్మల్ని అడుగుతారు. అన్న ఫీజు తక్కువ చేయనా కొంచెం అంటే తమ్మి అదొక్కటి తప్ప నరసింహన్న నీ దండం పెడతానే అదొక్కటి తప్ప ఇంకేదన్నా అడిగాని అంటాడు. ఇంకా మీతో ఏం పని అన్నా అని కాంట్రవర్సీ ఇట్లా ఆయనతో మాకు జరిగినాయి. ఎందుకు అని అంటే లోకల్గా మాకు 4 ఎమ్యూనిటీస్ అవసరం ఉంటాయి. వాటరు, డ్రైనేజీ, తర్వాత కరెంటు, రోడ్లు. ఈ 4 ఎమ్యూనిటీస్ వచ్చి మాకు మున్సిపాలిటీ నుంచి వస్తాయి. ఇంకేదైనా రేషన్ కార్డు, ఏదైనా ఇండ్లు, ఇంకేదైనా రోడ్ ప్లాన్లు అవి ఏదైనా కావాలంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంటాయి. మరి అటువంటిప్పుడు స్కూలు, బిల్డింగ్లు అవి కావాలంటే అవి వస్తాయి. ఈ పార్లమెంట్ నుంచి మేము ఏం తెచ్చుకుంటాం మేడం? ఆయనతో ఏం అవసరం ఉంటుంది? మేము అంత స్థాయికి పోయి మేమేం కాంట్రాక్టులు తెచ్చుకొని చేసుకునే ఇదేం లేదు కదా. మాకు పార్లమెంట్ గెలిపించుకొని ఏమిటి పనికి వచ్చినట్టు? అంటే పెద్ద దిక్కుగా ఉంటాడు, ఒక పార్లమెంట్ని గెలిపించుకున్నామని చెప్పేసి అని మా సార్కు ఆయన గౌరవం ఇచ్చినాం. ఆయన ఇవాళ మళ్ళీ ఆయనలకించి పోయి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, దాంట్లో మంత్రి అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యాడు. కానీ మాకు ఇప్పుడు ఒక్క గౌరవం అయితే ఇస్తాడు. ఎప్పుడు పోయినా కూడా అన్న మా పాతల్లో వచ్చి రండి అని చెప్పానంట. మేము ఎప్పుడు పోయినా ఏదైనా పని మీద ఇప్పుడు అక్కడ ఏదైనా మేడ్చల్గా నిలబడ్డా కూడా ఆయన అక్కడ వాళ్ళు కానీ ఏదైనా అడిగినప్పుడు పోయి అడిగితే గౌరవం అయితే ఇస్తాడు, పలకరిస్తాడు. కానీ పలకరించి గౌరవం ఇస్తాడు, కానీ పనులు మాత్రం ఏం చేయడు, ఏం పనికిరాడు మాకు. కానీ అది ఆయన జర్నీ పాలమ్మినా నీళ్ళమ్మినా కష్టపడినా ఈ డైలాగ్ అనేది చాలా ట్రెండ్ అసలు మామూలుగానే. ఇది ఎంతవరకు నిజం అసలు? ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఆయన ఈ పొజిషన్లో చూడడం అంటే కష్టపడడం కావచ్చు, లేదా మాట్లాడే విధానం కావచ్చు, డీలింగ్ కావచ్చు, ఎలా ఉండేవాళ్ళు ఆయన కష్టం చేస్తే అట్లా చాలామంది చేసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వ్యవసాయం నుంచి కూలి అందరూ ఒక్కొక్కరు. రాజశేఖర్ గారు వేరే పార్టీ అయినా కూడా, తర్వాత కేసీఆర్ గారు అయినా కూడా రైతు నుంచి, తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చింది. అంటే ఏదో కష్టం చేసి ఉంటారు కదా. పొలంలో నాగలు దున్ని తర్వాత నాటేయటము, తర్వాత నాటేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే నార అనేది బీకినప్పుడు తీసుకుపోయేయటము, ఇవన్నీ పనులు చేస్తారు. ఏ పని చేసినప్పుడు ఎవడో ఏదో రకంగా చదువుకొని బతికి బయటకు వస్తాం. మీరు చెప్పింది కానీ అంత కష్టం తెలిసినప్పుడు పక్కోడికి ఏదైనా చేయాలని చెప్పేసి మేము పోయినప్పుడు మాకు పనికిరానప్పుడు ఆయన చేసేమిది, ఆయన చేయకేమి, ఈ మాటలు చెప్పి ఏమిటికన్నా పనికిరావాలి. మేము అదే అన్నాము. సోషల్ వర్క్ చేసేది పార్టీ అనేది ఒక బీసీ పార్టీ, ఒక సోషల్ వర్క్ చేసే పార్టీ ఏదైనా ఉన్నంటే తెలుగుదేశం. ఇదే స్కూల్లో నుంచి వచ్చి ఇలాంటి మా దగ్గర పోయినప్పుడు నేర్చుకొని ఉండాలి కదా అని చెప్పేసి మేము అంటాం. వేరే మినిస్టర్లు మాట్లాడతారు. ఇప్పుడు మోతిపల్లి గారు ఇప్పుడు కూడా ఉన్నారు, మాకు అవన్నీ లేదయా, మాకు పని ముఖ్యమని చెప్పి ఆయన ఏ ఆఫీసర్ కానీ ఏది కానీ ఇప్పటికి ఫోన్ చేసి ఆయన అధికారంలో లేకున్నా ఇది ఉన్నా ఆయనకు ఫోన్ చేసి మరి ఈయనకు ఇది ఉండాలి కదా,
ఎంతసేపు కమర్షియల్ ఆలోచించడం అనేది మాకు బాగలేదు. ఆయన విషయం మాకు నచ్చదు మేడం. అంటే ప్రజలు ఓటేస్తున్నారు అంటే పని చేస్తేనే వేస్తారు. మరి మల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉండడానికి కారణం, ఆయన గెలిపించడానికి కారణం ఏంటంటారు? డబ్బేనా? ఇప్పుడు డబ్బు అనేది ఒక మాట అయితే, అక్కడ స్థానికంగా వేరే పార్టీల నాయకులు కూడా ఇదిగా లేకుండొచ్చు, ఆయన పోటీ సరిగా లేకుండొచ్చు. ఎందుకంటే డబ్బే ముఖ్యమని మనం ఎట్లా అంటాం? ఈరోజు ప్రాతినిధ్యం అనేది డబ్బుకున్నది కాదని అన్నాము, కానీ సేమ్ ఆయనకు తగ్గ క్యాండిడేట్ని పెట్టి ఇది చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏందనేది తెలుస్తుంది. మరి ఆ ఎదుటి పార్టీలు సరిగా లేనప్పుడు ఇట్లనే వస్తుంటాయి. మొన్న మాకు మంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గట్టిగా ఉంటుంది. కోదండరామ్ గారు మా పొత్తులో భాగంగా ఆయన నిలబెట్టారు. ఆయన పని చేయమనంటే ఆయనకు మొన్న పని చేసినాం. మ్యాచ్ బాక్స్ సింబల్ వచ్చింది, అగ్గిపెట్ట గుర్తు. ఎన్ని వస్తాయి? ఆ సింబల్ ఎంతమంది తెలుస్తుంది? 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. సో అట్లా ఇది ఉంటుంది. ఫ్యాక్ట్ అనేది ఒక దగ్గర ఒక ఇది ఉంటుంది. అట్లా ఆయన గెలవటానికి పని చేసిండు గెలిచిండు అనేది అయితే నేను ఒప్పుకోను. ఇంకా అంటే ఇన్నేళ్ళుగా మీరు టీడీపీకి సేవలు అందిస్తున్నప్పుడు మౌలాలీలో కార్పొరేటర్గా వర్క్ చేసి, లైక్ కార్పొరేటర్గా పోటీ చేసి, అంటే మీ వైఫ్ని నిలబెట్టారని విన్నాను నేను, అంటే రిజర్వేషన్ టైప్లో. సో ఎందుకు మరి ఓడిపోవాల్సిన సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి? కారణం ఏంటంటారు? మౌలాలి అంటేనే ముస్లిమ్స్ ఇది ఏరియానే ఒక ఇది ఆలోచన ఉంటుంది. సో మేమంతా ఏంటంటే కలిసిమెలిసి ఉంటాం. నేను 40 సంవత్సరాల నుంచి ఉంటాం. నేను ఒక బూత్ దగ్గర ఎలక్షన్స్ నిలబడి మా మేడం అంటే లేడీస్ రిజర్వేషన్లో ఉన్నది. ఆ లేడీస్ రిజర్వేషన్లో మా మేడంకి వచ్చింది. సరే మీరు కష్టపడ్డని మేము వినాయక్ నగర్ డివిజన్ వేసినాము నామినేషన్. అక్కడ మా కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, గౌడ్స్. అక్కడ గత 40 సంవత్సరాల నుంచి ఫౌండర్స్, వినాయక్ నగర్ ఫౌండర్లో మా అన్నయ్య కూడా ఒక ఆయన అక్కడ. సో అట్లా గెలుపు ఉంటుంది, కొంచెం బాగుంటుంది అని చెప్పి ఆలోచన మీద అందరు మా ఫ్యామిలీస్ కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పి మాకు మౌలాలకి ఇచ్చారు. నేనన్నా కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్గా నేను ఉన్నప్పుడు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా 9 డివిజన్లో అందరు నిలబెట్టాలి. 9 డివిజన్లో అందరు నిలబెట్టేసేసినప్పుడు నాకు ఏ డివిజన్ అయినా నేను ఉండాలా. అప్పుడు నేను మౌలాల్లో వర్క్ చేసిన, డివిజన్ ప్రెసిడెంట్గా చేసిన ఇది కాబట్టి నేను ఓటర్ కూడా నేను మౌలా డివిజన్కి యాక్చువల్గా మా మిసెస్ని నిలబెడితే అక్కడ అంతకుముందు ఏమైందంటే బీజేపీ పొత్తు ఉండే, మాకు పొత్తున్నప్పుడు భాగంగా బీజేపీకి ఇచ్చినాము. అప్పుడు నాకే సీట్ అప్పుడు వస్తుందని చెప్పేసి ఇది చేసినాము. నిలబడి ఇది చేస్తే అప్పుడు ఇవ్వలేదు. అప్పుడు ఏమైందంటే హార్డ్ వర్క్ చేసినాం. బీజేపీ అంటే అప్పుడు ఏమీ లేదు, ఎవరికి తెలియదు. నేను ఆయన ఏమంటే రాత్రి బవళ్ళు పొద్దున 4 గంటల వరకు చేసి 3:30-4 గంటల వరకు చేసేవాళ్ళు. 2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎలక్షన్స్లో, అంటే వారం 10 రోజులే ఉంటుంది కదా ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అనేది. సో అట్లా హార్డ్ వర్క్ చేసి ఏ ఓటర్ ఎక్కడున్నాడు, తర్వాత ఏ కాలనీ వాళ్ళని కలవాలా, యువజన సంఘాలను, మహిళా సంఘాలను, అంటే మేము అప్పుడు డాక్రా గ్రూప్లో అవన్నీ చేసినాం కాబట్టి ప్రతి వాళ్ళది నా దగ్గర లీస్ట్ కానీ ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపట్టే ఇది ఉంటారు కాబట్టి అంత ఇది ఉన్నది. సో అప్పుడు అందరికి వెళ్ళి ఇది ర్యాప్ అనేది ఆయన బాగా తెలిసిపోయింది. ఇది ఆయనే మళ్ళీ ఏమో సెకండ్ టైం బీజేపీ నుంచి ఏమైంది, 2nd ప్లేస్ వచ్చిన నేను 100 ఓట్లతో ఓడిపోయినా కాబట్టి నాకు ఈసారి కావాలని చెప్పి ఆయన పోటీ చేసి తెచ్చుకున్నాడు. అక్కడ పార్టీలో బీజేపీ నుంచి తెచ్చుకోవడం వల్ల ఆల్టర్నేట్ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అనేది అప్పట్లో ఎలక్షన్స్లో సరిగా 2020లో సరిగా లేదు. అప్పుడు బీఆర్ఎస్కి ఏమైందంటే సిట్టింగ్ క్యాండిడేట్ ఆయన మీద ఎలిగేషన్ ఏముందంటే వరద మునిగిపోయిన నీళ్ళకి అప్పుడు 10,000 రూపాయలు ఇచ్చిండ్రు ఇంటింటికి. ఇళ్ళకి వరదలో మునిగిపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చింది. ఆయన ఏమైందంటే క్యాండిడేట్ ముస్లిం అతను, ఆయన బీఆర్ఎస్ వాళ్ళ మిస్సెస్ ఎన్నడూ ఆమె అది తిరగలే. సో షాడో కార్పొరేటర్గా వాళ్ళ భర్త తిరుగుతుండే అమీనుద్దీన్. ఓకే, ఆయన ఏం చేస్తుండే, డబ్బులు వచ్చినాయి ఎదురుగా ఉన్నోళ్ళని విడిచిపెట్టి ఇక్కడ మునిళ్ళని అపార్ట్మెంట్ల 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ పోయి డబ్బులు ఇచ్చి వాళ్ళ కమ్యూనిటీ ఉన్నోళ్ళకు, వాళ్ళ ఇది ఉన్నోళ్ళకు అట్లా. సో అట్లా ఆ ఓట్లు అనేది వాళ్ళకు ఒక ఇది వస్తాయని చెప్పేసి అని, వాళ్ళ డెవలప్మెంట్ అని చెప్పేసి అని వాళ్ళ ఆలోచన మీద పోయిండు. అది ఉన్నది. ఉంటే మాకి ఎప్పుడైనా కానీ 20 సంవత్సరాల నుంచి లేకున్నా మేము ఇది చేసినా కూడా ఇప్పుడు మీకు చెప్పినట్టు 9 డివిజన్లలో మా తెలుగుదేశం పార్టీ నేను నిలబెట్టిన అందరికంటే ఎక్కువ ఓట్లు మా తెలుగుదేశం పార్టీలో, మళ్ళీ నాకే మూలాల నుంచి మా భార్యకే ఎక్కువ ఓట్లు పడినాయి.
అంటే ఇప్పుడు కమ్యూనిటీ గురించి మాట్లాడారు కదా, నార్మల్గా ఇప్పుడు గౌడ కులానికి సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, ఆ సంఘాలకు సంబంధించి మీరు ఉండడం కానీ, అంటే ఎందుకంత లైక్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే అన్ని కులాల వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం. సో పర్టికులర్గా ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళని పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే మీకు అంత ఇష్టమా లేకపోతే ఎలాగా? మేము ముందు నుంచి ఏంటంటే నేను బీసీలకు ఎక్కువ వర్క్ చేస్తుంటాం మేడం, బీసీలకు చేస్తుంటాం. బీసీలో ఇప్పుడు కూడా స్టిల్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఏఐబీసీఎఫ్ అని ఉన్నది. జస్టిస్ ఈశ్వరయ్య సారు, ఆయన హైకోర్టు జడ్జిగా రిటైర్డ్ అయ్యారు, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు. సో ఆయన ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ అని పెట్టారు, దాంట్లో నేను వర్క్ చేస్తున్నా నేషనల్ కమిటీలో. సో అదేవిధంగా ఏమైందంటే బీసీలు అనేవాళ్ళు ఒక ఇదిగా ఉండాలా, బీసీల కొరకు అని వర్క్ చేయాలని చెప్పేసి అని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అనే ఇది ఉన్నది కాబట్టి అని అది ఉన్నది. దాంట్లో నేను బీసీ కమ్యూనిటీలో గౌడును కాబట్టి గౌడుకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి వాళ్ళకు నేను ఇది చేస్తాను. అట్లా అంటే మేడం ముస్లిమ్స్ మొన్న ఏమైందంటే వర్షం వచ్చినప్పుడు పెద్ద గుండు ఆ గుట్ట మీద ఇల్లు కట్టుకున్న కింద అని పైనుంచి గుండు వచ్చి పడిపోయింది ఒక రాత్రి, ఇంటి మీద పడిపోయింది. వాళ్ళు ఇల్లు నష్టపోయారు. కొంచెం ఇదైతే వాళ్ళు పడుకొని ఉన్నారు, నిద్ర మేలుకయ్యారు. తర్వాత అది పడి ఆగిపోయిన తర్వాత ఆ సపోర్ట్కు మేలుకయ్యి చేసారు. అంటే కొంచెం ఆ గోడ ఇదైతే చనిపోయేవాళ్ళు. సో ఇమ్మీడియట్ మేము రెస్పాండ్ ఇదై అక్కడ పోయి వాళ్ళకి ఏది కావాలని మున్సిపల్లో కొంచెం ఇది చేసి వాళ్ళకి రెమ్యునరేషన్ ఏం రావాలని చెప్పి, వాళ్ళ నష్టం ఏం జరిగిందని చెప్పి చూసి అవన్నీ చేసి మేము మళ్ళీ ముస్లిమ్స్ కదా అని చెప్పి మేము ఊరుకోలే. ముస్లిమ్స్ ఇప్పటికి మేడం చాలామంది పెన్షన్లు ఇప్పించిన నేను. అంటే మాకేముంటుంది ఎప్పుడు ప్రాంతము ఇదని ఏం లేదు. పార్టీలో మాకు చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారు కానీ మాకు నేర్పించింది అదే. పార్టీలో మేము ఎప్పుడైనా చర్చ్ మొన్న 25కి చర్చ్కి పోయినాం. తర్వాత రంజాను బక్రీద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోయి అన్ని మసీదుల కాడ పోయి కలిసి వాళ్ళతో పోయి కలుస్తుంటాం. తర్వాత వాళ్ళు ఇచ్చే విందు ఇస్తారు ఆ రోజు, రంజాను ఇఫ్తార్ విందు అవన్నీ ఇస్తుంటారు. అప్పుడు పోయి వాళ్ళందరూ ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, మేము పోయి కలిసి మెలిసి ఉంటాం. దానికి అలాంటిది ఏం లేదు, మేము అందరం కలిసి ఉంటాము. ఒక ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా కొంచెం అది బీసీలకు చేసుకోవాలని. దాంట్లో బీసీలు కూడా ఉన్నారు, ముస్లిమ్స్లో కూడా బీసీలు ఉన్నారు. బీసీలతో మేము కలిసి పనిచేస్తాం. మొన్న ఒక ఆయుబుద్దీన్ అని ఉండే అక్కడ ఎక్స్ కౌన్సిలర్ 2000లో, ఆయన చదువుకోలే, పబ్లిక్లో ఎక్కడ పడితే అక్కడ పిలిచి వచ్చి ఇది చేసేవాడు. అంటే మేము కూడా ఏదైందంటే నరసింహన అని చెప్పి ఊరికొచ్చి అరే భయ్ ఆయా భయ్ తెలుగుదేశం వాళ్ళ, ఆయన వస్తాను తెలుగుదేశం వాళ్ళ ఆయా భయ్ అమరా ఏ కర్ దేతా ఓ కర్ దేతా క్యా ఆయా భయ్ కుछ తక్లీఫ్ హై క్యా అని ఇట్లా అడిగి చేసేవాడు. అంటే మేము ఏదైనా ప్రాబ్లం చెప్తేమో ఏదైనా ఇది చేస్తామని చెప్పేసి అంత భయంతో వచ్చి అట్లా ఇమ్మీడియట్గా వచ్చిండని చెప్పేసి అడిగేటాడు. ఆయన చనిపోయినప్పుడు మంచి మిత్రుడు పోయిండని చెప్పేసి మేము అక్కడ పోయి బాధపడ్డప్పుడు అందరూ అది అనుకుంటారు, అన్న ఏదున్నా మళ్ళీ అందరితో కలిసిపోయి ఉండేటోడే, నీతో బాగుండేటోడు నరసింహన అని చెప్పేసి అని బాధపడుతున్నారు. మేము అట్లా అందరికీ ఒక ఇది ఉంటాం మేడం. అంటే రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ ఎలక్షన్స్లో టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్గొంటారు అని చెప్పి టీడీపీ మళ్ళీ తెలంగాణలో అంటే మళ్ళొకసారి ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారని చెప్పి వినిపించింది మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు. ఇప్పుడు మళ్ళొకసారి టీడీపీ వచ్చే ఛాన్స్ ఉందంటారు, ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం ఉందంటారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పరిస్థితి ఏంటంటారు మరి? 150 సీట్లు ఉండే పోయినసారి. కార్పొరేటర్లు 150 సీట్లకు 109 మంది నిలబెట్టిండు. 109 మంది తెలుగుదేశం పార్టీ నిలబెట్టినాము. 109 మంది అందరు వర్క్ చేసుకున్నారు. మాకు ప్రతి దగ్గర ఏడైతే జెండాలే ఇది ఉన్నదో ఆ జెండా కలర్ వేసి ప్రతి కలర్ చేస్తే అరే తెలుగుదేశం ఇంత ఇది ఉన్నా అని చెప్పి ఎదుటి పార్టీలు అందరూ భయపడ్డారు. ఇప్పుడు 300 సీట్లు ఉన్నాయి, అందులో రంగారెడ్డి జిల్లా ఇవన్నీ పాకిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా నిలబడతామని చెప్పి మొన్న వారం రోజులు మాతోనే నేను మా కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి లోకేష్ గారి టీం వచ్చింది, ఆయన టీంని పంపిస్తే ఎట్లా అయిందని సర్వే చేసుకున్నారు. ఖచ్చితంగా నిలబడి కొన్ని సీట్లు కొడతాము, ఖచ్చితంగా ఉంటాం. దాంట్లో ఎలాంటి ఇది లేదు. మనం పార్టీ అనేది చెప్పినా కదా బేస్ గట్టిగా ఉన్నది. మాకు ఒక నాయకుడు అనేది కావాలి, ఆ నాయకుడు మాకు లోకేష్ గారి రూపంలో ఇప్పుడు వస్తున్నాడు. ఖచ్చితంగా గెలుస్తాం. మాకు సీట్లు అంతా ఇది ఉన్నారు, అందరూ అదే అనుకుంటున్నాం. పార్టీ ముందుకెళ్తానే ఇదిలో ఉన్నాం మేమంతా.
మీ లక్ష్యం ఏంటి అంటే ఇప్పుడు పార్టీ తరపు నుంచి ప్రజలకి చేయాలనా లేదా మీ ఎయిమ్ ఏంటి? ఏమంటే సోషల్ వర్క్ చేయాలా, నలుగురు బాగుండాలా, అందులో మనం బాగుండాలని చెప్పేసి ఒక ఇది ఉంటుంది. సో ఏదైనా వర్క్ చేయాలా అని చెప్పాను. మీకు తెలుసో లేదు, ఈ విషయంలో ఇట్లనే మేము 2002-3 ఆ టైంలో ఇద్దరు పిల్లలు, వాళ్ళ మదర్ ఏమో అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయింది జ్వరం వచ్చి, వాళ్ళ ఫాదర్ ఏమో కొంచెం డ్రింక్ చేస్తుండే పని చేసి చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటున్నారు. నేను గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు పోయి పిల్లలకి ఏమైనా బాగున్నాయా, మధ్యాహ్న భోజనం కానీ, బెంచీలు, బుక్స్ ఇవన్నీ బాగున్నాయా, టీచర్స్ టైంకి వస్తురా లేదని ఎప్పుడు పోయి చెక్ చేసుకునేది నాకు ఉంటుంది. నెలలో 3-4 మార్లు వెళ్తుంటా. అట్లనే వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళు ఇట్లా ఇదైండ్రు అని చెప్పేసి నాకు తెలుసు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు పోయినా, మా నాన్న చనిపోయినప్పుడు పోయినా. కాబట్టి స్కూల్ బంద్ అయినాక ఇట్లా చేయాలని చెప్పేసి నా ఆలోచన. వాళ్ళ ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళి నేను ఒక స్కూల్లో వేసిన, హాస్టల్లో. ఎడ్యుకేషన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ అంత ఉంటుంది. సో వాళ్ళు రీసెంట్లీ ఏంటంటే 4 years బ్యాక్ పిల్లలు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వాళ్ళు జాబ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చి కలిసిపోయేవాళ్ళు దసరాకు. వాళ్ళు ఈ మధ్యన ఇద్దరు పెళ్ళిళ్ళైంది. 2 సంవత్సరాల కింద ఒక అమ్మాయి అయింది, 1 year బ్యాక్ ఒక అమ్మాయి అయింది. వాళ్ళిద్దరు ఎంప్లాయీస్. వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క తయారు. అంతకంటే తృప్తి ఏముంటుందని, మంచి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చినాం, వాళ్ళు అనాథలు కాదు, మాకు నరసింహంకులు ఉన్నాడని చెప్పి చెప్పుకుంటారు. ఒక ఆయన మహబూబ్నగర్లో పనిచేస్తారు, ఒకరు హైదరాబాద్లో ఇక్కడ పనిచేసుకుంటారు. సో వాళ్ళు ఫ్యామిలీ ఇదిగా వాళ్ళు కూడా ఒక ఇదిగా వెళ్ళిపోతారు. అట్లా చేసిన ఆ సర్వీస్ అన్నీ మాకు ఇక్కడ పార్టీలో ఉన్నాం కాబట్టి చేయనీకి అవకాశం దొరికింది. ఏదైనా ప్రాబ్లం వస్తే నరసింహగౌడ్ ఉన్నాడు పలానా పార్టీ మనిషి అని చెప్తే అక్కడ పోయి మేము చెప్తే ఆ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసినాం. కాబట్టి మాకు ఈరోజు బెంగళూరు యూనివర్సిటీ నుంచి నాకు 2022లో డాక్టరేట్ ఇచ్చారు. సో ఏంటంటే పని చేసినాం, పార్టీ మాకు బేస్ ఉన్నది కాబట్టి ఆ వర్క్ చేసినాం. ఆ వర్క్ చేసినందుకే మాకు ఇది వచ్చింది. ఇంతకంటే సాటిస్ఫాక్షన్ ఏముండో తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంత వర్క్ చేసినప్పుడు, ఇన్నేళ్ళు తెలుగుదేశం పార్టీలో మీరు సేవలు అందిస్తున్నప్పుడు తెలంగాణలో నిలదొక్కుకోవడానికి ఆయన సీఎం అవడానికి గల కారణం ఏంటి అంటారు? ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఆయన కంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తున్న వాళ్ళు. ఆయన నిలబడడానికి మిగతా వాళ్ళు నిలబడకపోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకుంటాను నేను, ఏంటి కారణం ఏంటంటారు? ప్లానింగా, విజనా ఏంటి? ఒక్కటి విజన్ అనేది ఉంటుంది మేడం. ప్రతి వాళ్ళు కూడా ఒక ఏమని పెట్టుకొని దిగాల. మేము సోషల్ వర్క్ చేస్తాం నార్మల్గా ఇట్లా అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆయన ఏంటంటే ముందు నుంచి ఏదో ఒకటి కావాలా, ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, మినిస్టర్ కావాలా, ఇట్లా అని చెప్పి ఇది పెట్టుకొని వచ్చిండు. ఆయన ముందు బీజేపీ, దాని తర్వాత టీఆర్ఎస్కి వచ్చిండు, టీఆర్ఎస్ నుంచి మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిండు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాక ఆయన అదృష్టం ఏంటంటే గాడ్ ఫాదర్గా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నాడు. ఆయన వ్యక్తిత్వం ఏంటంటే మాట బాగా మాట్లాడతాడు, మాట బాగా మాట్లాడి పబ్లిక్ని అట్రాక్ట్ చేయగలుగుతాడు. ఆ అట్రాక్ట్ చేస్తుంటే గాడ్ ఫాదర్ మంచిగా దొరికింది కాబట్టి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఇది ఆయన ముందుకెళ్తూ వెళ్తూ ఎమ్మెల్యేగా అయ్యిండు, ఎంపీగా అయ్యిండు, ఫ్లోర్ లీడర్గా, డిప్యూటీ లీడర్గా టీడీఎల్పీలో అయ్యిండు. అట్లా రాజ్యసభలో విధానసభలో ఇదైపోయిండు. దాని తర్వాత ఆయన ఎంపీగా అయితే కూడా మొన్న అవకాశం కలిసి వచ్చింది మా దగ్గర. అక్కడ ఓడిపోయిన వాళ్ళ కొడంగల్లో ఓడిపోయినా కూడా మేము ఎంపీగా కాంగ్రెస్లోని ఆయన నిలబడ్డా కూడా మేము అలయన్స్ ఉండే కాబట్టి మేము పనిచేసినాం. ఆయన తర్వాత గెలిపించినాం. ఆయన అదృష్టం ఏంటంటే కలిసి వచ్చింది. ఆయన గెలవాలనుకున్నాడు, ఆయనకు అదృష్టం ఈడ గెలిచిండు కాబట్టి పార్టీ ఎంపీగా పీసీసీ ఇచ్చారు. లేకపోతే పీసీసీ వచ్చి వర్క్ చేసుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే అదృష్టం అనేది కొంచెం కలిసి వస్తుంది. అందరూ అంతకంటే పెద్దవాళ్ళు కాంగ్రెస్లు లేరా, ఇంకా వేరే పార్టీలు లేరా, కానీ ఆయన అవకాశాలు కూడా కలిసి వచ్చినాయి, అదృష్టం కూడా కలిసి రావాలా. ఆయన దానికి తోడు కష్టపడతాడు, కష్టపడే తత్వం ఉన్నది కాబట్టి ముందుకెళ్ళిండని చెప్పి అనుకోవచ్చు. అంటే అదృష్టము, అవకాశము ఇదంతా ఓకే అయితే, అండ్ ప్రజలకు సేవ చేయడం కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనంటే స్తబ్దంగా, అంటే పార్టీ ప్రభుత్వం నడుస్తుందా లేదా అన్నట్టే ఉన్నది. ఎప్పుడైనా సైలెంట్ ఉన్నది మేడం. ఎక్కడ కానీ ఏ ప్రభుత్వం ఏదైనా కానీ హోమ్ మినిస్టర్ ఆయనే దగ్గర పెట్టుకున్నాడు, మినిస్ట్రీ హోదాలన్నీ మంచి పోర్ట్ఫోలియోస్ దగ్గర పెట్టుకొని చేస్తున్నాడు. సో ఆయన అవకాశం ఇచ్చే ఇది ఏంటంటే మేము
ఎప్పుడైనా ఒక ప్రభుత్వం నడవాలి ఇది అనుకున్నప్పుడు ప్రజలు బాగున్నారా లేదా చూడాలి. ఎక్కడ వ్యాపారాలు అక్కడ స్తబ్దంగా ఉండిపోయినాయి. వ్యాపారాలు ఉంటేనే పబ్లిక్ ఉంటారు, డబ్బులు చేతులు ఆడితేనే ఎవరైనా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎవరికి వ్యాపారం లేక అందరు ఇబ్బంది పడుతున్నారు. పనులు లేవు, వ్యాపారాలు ఉంటే పనులు ఉంటాయి, పనులు ఎవరికి లేవు. కాబట్టి అంత అసంఘటిత కార్మికులు సంఘటిత కార్మికులు ఎవ్వరు చక్కగా లేరు కాబట్టి అందరు ఇబ్బందులనే ఉన్నారు. ఎందుకు ఇవ్వలేదు మరి ఇప్పటికీ కూడా? ఎందుకు అవన్నీ వేరే వాళ్ళ చేతుల్లో పెడితే మరి ఏమైంది అనుకున్నారు? ఎందుకు ఇవ్వట్లేదు? ప్రభుత్వం రన్ చేయాలని అన్నప్పుడు సరైన బలం లేదు. ఇప్పుడు 63, 64 సీట్లు ఒక 10 మందిని తీసుకొని వస్తే మళ్ళీ తీసేస్తే వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చినాము అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అంటే మొన్న హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ కూడా చెప్పిండు, వాళ్ళు కాదు, వాళ్ళు టీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నారు. అంటే కండవ కప్పుకునేది అన్ని చూసేది పార్టీ క్యాండిడేట్లు. మన సర్పంచ్ నిలబడితే కూడా కండవ కప్పుకొని తిరుగుతారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, అంతా ఇదే. ఇప్పుడు కాదని చెప్పుకుంటారు. అంటే అభద్రత భావంతో వాళ్ళు ఉన్నారు. ఇంకా అంటే గవర్నమెంట్ నడవాలా, ఎట్లయితే ఏంది మా గవర్నమెంట్ నడవాలా అనే ఒక ఉద్దేశం తప్ప ప్రజలు బాగుండాలా, ప్రజలతో వాళ్ళకు అలా ఇది బాగుండాలని చెప్పి ఆలోచన మాత్రం ఆయనకు లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రాణిస్తున్నారు. ఒకవేళ తెలంగాణలో మళ్ళొకసారి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి ఒక 2-3 ఇయర్స్లో. సో ఒకవేళ టీడీపీ పార్టీ నుంచి లోకేష్ గారు కానీ లేదా కూటమి మొత్తం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురిట్లో తెలంగాణ అభివృద్ధి అవుతుంది అంటే ఎవరు ఉంటే మంచిది అంటారు? వాళ్ళు ముఖ్యమంత్రులు ముగ్గురు ఎవరు రారు, కానీ వాళ్ళు ఇక్కడ నాయకత్వం వహిస్తే సరిపోతుంది. అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో వాళ్ళ నాయకత్వంలో వేరే నాయకుని పెట్టి నడిపించవచ్చు బ్రహ్మాండంగా. ఇప్పుడు అందరు ఎదురు చూస్తుంది అది. మేడం కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయిపోయింది, బీఆర్ఎస్ని అసలు పట్టించుకోరు, ఇంకా అది ముక్కలైపోతుంది. బీజేపీకి సరైన నాయకులు లేక అగమ్య గోచరంగా ఉన్నది. సో ఆల్టర్నేటివ్ చూస్తున్నారు, అన్న తెలుగుదేశం రావాలా, తెలుగుదేశం మీద. మీరు మొన్న బీఆర్ఎస్ పోగానే గవర్నమెంట్ పడిపోగానే ఆయన అందరు తిడుతున్నారు ఇట్లా 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 అని చెప్పి. సో తెలుగుదేశం పోయి ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది, 22 సంవత్సరాలు. సో ఎవరు ఇప్పటిదాకా సార్ అనలేదు. ఆయన అభివృద్ధిని చూపెడుతున్నారు. హైటెక్ సిటీ అని చెప్పి, ఔటర్ రింగ్ రోడ్ అని, ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అని. చిన్న ఉదాహరణ చెప్తాం మేడం మీకు. అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చేసుకోవాలంటే బెంగళూరు పోవాలా, గుల్బర్గా పోవాలా, ఏదో ఉంటుండే. సార్ ఏం చేసిండు, ఇమ్మీడియట్గా ఇట్లా ఉండాలా, మన పిల్లలు మనం బాగుపడాలని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్స్ తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించిండు. పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి మీరు. ఎప్పుడు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినప్పుడు 4 సంవత్సరాలకు బ్యాచ్ వెళ్ళిపోతుంది. 4 సంవత్సరాలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఉండొద్దు అని చెప్పేసి అని అమెరికా వెళ్ళి వేరు కంట్రీస్కి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ పిల్లలకు తయారు ఉండాలని చెప్పేసి అని గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇట్లా వెళ్ళి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి ఉండాలని చెప్పేసి అని తీసుకొచ్చి పెట్టిండు. సో అది ముందు చూపు అనేది అట్లా ఉంటుంది. సో అలాంటి నాయకుడిని అనుకుంటారు. మొన్న అదే కదా మేడం, మొన్న అట్లా చేసిరు కాబట్టి ఏ దేశంకి వెళ్ళినా మన 15-20% ఎంప్లాయీస్ తెలుగు వాళ్ళు ఉంటారు, ఏ దేశంకి వెళ్ళినా కూడా. సో సార్కు అంత అటువంటి ఇది ఉన్నది కాబట్టి మన తెలంగాణలో ఖచ్చితంగా రావడానికి ఇప్పుడు తెలుగుదేశం రావాలని చెప్పి అందరు కోరుకుంటున్నారు. అందరికి ఒక ఇది ఉన్నది. అప్పుడు ఏమైందంటే 20 సంవత్సరాల క్రితం మన గవర్నమెంట్ పోయింది. అప్పుడు 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఇప్పుడు 30 సంవత్సరాలు. సో వాళ్ళకు తెలియదు సరిగా, ఎందుకనంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి అని. తర్వాత ఏమైంది, ఇప్పుడు వచ్చిన ఎంప్లాయ్మెంట్ ఇది మొన్న సార్ని అరెస్ట్ చేసినప్పుడు 5 చూసి బ్రహ్మాండంగా ఇంతమంది ఇంత ఇదా ఏంది చంద్రబాబుకు ఫాలో అప్ ఏందని చెప్పేసి అని ఖచ్చితంగా ఉంటుంది. చదువుకున్న పిల్లలకు ఈరోజు గూగుల్ కొట్టి చూస్తే ఎక్కడ చూసినా ఎవరు చేసిరంటే చెప్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఎవరు క్రియేటర్ అంటే చెప్తున్నారు. సో ఇప్పుడు ఏని తీసుకొచ్చి మళ్ళీ సార్ అక్కడ పోయి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇచ్చిండు హైటెక్ సిటీ అక్కడ క్వాంటమ్ తీసుకొచ్చి క్వాంటమ్ వాళ్ళని చెప్పి. సో ఆయన విజన్ వేరు కాబట్టి అట్లాంటి నాయకుడు ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది. కానీ రాలేడు కాబట్టి ఆయన నాయకత్వంలో ఎవరినైనా చేపిస్తే అదే విధంగా చేస్తారని చెప్పేసి అని కోరుకుంటారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వస్తే ఖచ్చితంగా సీట్లు బాగా గెలుస్తాయి. మాకు ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కొన్ని డిస్టిక్లు వేరే వరంగల్ కానీ ఇట్లా ఉన్నాయి.
అన్ని సీట్లలో అక్కడ గెలుచుకుంటే 60 సీట్లకు ఏమన్నా మనం ఖచ్చితంగా గెలుస్తాం, గవర్నమెంట్ కూడా తీసుకొని వస్తామని చెప్పేసి అంటున్నాం. అంటే ఒకవేళ టీడీపీ పార్టీ మీరు అంటున్నట్టుగానే ఇక్కడ వాళ్ళు అక్కడ నాయకత్వం వహించి అక్కడ ఒక క్యాండిడేట్ని పెట్టాలంటే ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీ ఐడియాలజీ ప్రకారం? ఇక్కడ ఒక ఈ వ్యక్తి ఉంటే బెటర్ అని చెప్పి. ఇక్కడ ఎవరు అనేదానికంటే మేడం, బ్రహ్మణి గారు ఉన్నారు. తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగిన అమ్మాయి, ఇక్కడ చదువుకున్నాం, మంచి నాలెడ్జ్ పర్సన్, వ్యాపారం కూడా అంత ఇక్కడే చేస్తున్నది. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నారు. ఇది పార్టీ నాలెడ్జ్ బాగుంటుంది. ఆమె తాతగారి నాలెడ్జ్, తాతగారి వంశం నుంచి వచ్చింది. నందమూరి తారక రామారావు గారి వంశం, వాళ్ళ ఫాదరు బాలకృష్ణ గారు, తర్వాత అంత వంశం అంతా ఇక్కడే ఉన్నది, వాళ్ళ ఇది ఉన్నది. కాబట్టి బ్రహ్మణి గారిని నాయకత్వంలో పనిచేయడానికి అందరూ రెడీగా ఉన్నారు ఇప్పుడు. సో ఆమె వచ్చి చేసినట్టయితే ఒక ఇది ఉంటుందని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు బ్రాహ్మణి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు వాళ్ళు, అక్కడ ఉండి ఇక్కడ డీల్ చేయడం అనేది వేరు. ఎందుకంటే ఇక్కడే ఉండి ఇక్కడే గెలిచి ఇక్కడే ఓడిపోయిన వాళ్ళు ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎలా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు మేడం, ఇప్పుడు బ్రాహ్మణి గారు ఇక్కడనే పుట్టింది, ఇక్కడనే పెరిగింది, ఇక్కడనే ఉన్నారు. బట్ స్టేయింగ్ అంత స్టేయింగ్ ఓటాకు కూడా మొన్నటి వరకు ఇక్కడనే. మేము ఆమెను ప్రపోజ్ చేస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారిది అని చెప్తే మేడం, ఆయన లోకల్లో సిద్దిపేట అని చెప్తాడు, సిద్దిపేట జిల్లా అది అని చెప్తాడు, చింతమడక చెప్పొచ్చు. మేము 89లో ఆయన 85, 86, 85లో గెలిచిండు ఆయన ఎమ్మెల్యేగా. 83లో నిలబెడితే ఆయన ఓడిపోయాడు ఫస్ట్ టైము, రెండోసారి గెలిచిండు. గెలిచిన తర్వాత ఆయనకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇక్కడ మెట్టుగడ్డలు ఉండేది మేడం, మెట్టుగడ్డ చర్చ్ పక్కకు ఉండేది ఆ ట్రాన్స్పోర్ట్, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళే ఉండే. ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాబట్టి అక్కడ ఇచ్చారు క్వార్టర్స్. మాకు సిద్దిపేట ఎంపీ విజయరామారావు సార్ ఉండేది, ఆయన ఇన్ఛార్జ్గా ఈయన ఇచ్చిరండి మాకు పార్టీ తరఫున. సో మాకు ఇన్ఛార్జ్ ఇస్తే మేము ఆడిపోతే ఏం పని లేదా అంట, బీడీ ఇట్లా వేసి లుంగి బనీన్ మీద ఉంటుండే, ఆ బటన్ బనీన్లు ఉంటుండే, ఆయన కూర్చొని పేపర్ చదువుతుంటే మేము మేము చిన్నపిల్లం, మీ మల్కాయిరోళ్ళకి ఏం పని లేదా అది అని అంటే, ఆయన హోదా ఏంటంటే మేము పని చేయడానికి కూడా వస్తే కూడా ఆయనకి ఇష్టం లేకుంటుండే. ఎప్పుడు కానీ ఇది పని చేయనీకి వస్తున్నారు అంటే ఇష్టపడతారు, ఆయనకేమో అట్లా అంటుండే. సో ఇది ఆయన యాటిట్యూడు, ఆయన పని ఇక్కడ లోకలు అది అంటే, ఆయన మా మొత్తుపల్లి సార్ చెప్తుంటాడు, మోత్తుపల్లి నరసింహ, మా మోత్తుపల్లి ఆడ బుల్లిపేట బుడ్డోడయ్య అని చెప్పి. అంటే బుడ్డిపేట అనేది ఒక ఊరు విజయనగరం జిల్లాలో, ఆ ఊరు నుంచి వచ్చిందంట మాకు మోత్తుపల్లి సార్ చెప్తుంటాడు మామూలుగా. అక్కడి నుంచి వచ్చిన ఆయన విజయనగరం నుంచి వచ్చిన ఆయన తాతలంతా అక్కడ పుట్టుకూరము, అక్కడ నుంచి బీహార్ పోయారు, బీహార్ నుంచి ఇక్కడ వచ్చారు. ఆయన ఏమి ఇక్కడ లోకల్ ఏమి కాదు. మేము ఏంటనే ఉంటే ఖచ్చితంగా ఇక్కడ పుట్టి పెరిగి అంత ఇక్కడ నాలెడ్జ్ అంత తెలిసిన ఆ మేడం కాబట్టి మేము అట్లా ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాం, మేడం ఉండాలని చెప్పి కోరుకుంటాం. అట్లా చేసినా కూడా కేసీఆర్ గారిని అనేది మొన్న చూసినాం కదా, ఆయన లోకల్ అని చెప్పి అంటే చిన్న ఆలోచన ఏమన్నా మేడం, మేము ఇప్పుడు ఆయన కోటర్స్లో ఉండాల్సిన అవసరం లేదు, మినిస్టర్గా ఉండి తెలుగుదేశంలో ఉంటే ఎంత శిక్షణగా ఎంత క్రమశిక్షణగా ఉండాలనో ఆయనకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆయన పోయి మాకు 2001లో వెళ్ళిపోయింది మా పార్టీలో, 83 నుంచి 2001 వరకు అంటే ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉన్నాడు. అదే ఆయన పార్టీ పెట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది. ఆయన పార్టీ పెట్టి 20 సంవత్సరాలు అయిపోయింది. ఈ 20 సంవత్సరాలలో ఒక సొంతం న్యూస్ పేపర్ వచ్చింది, సొంతం టీవీ ఛానల్స్ వచ్చినాయి. అంటే ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయో ఏందో ఆయన ఇప్పుడు చెబితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, పేపర్ ప్రెస్ నోట్ ఇస్తాడు. ఆయన నా ఆస్తులు ఇవి, భువనేశ్వర్ గారు ఇవి, తర్వాత బ్రాహ్మణి గారి, లోకేష్ గారి, తర్వాత చిన్నబాబు కూడా ఇవి అని చెప్పి ఇస్తాడు, మన్మణి కూడా. మరి ప్రెస్ నోట్ ఆయన ఇవ్వగలుగుతాడు మనం, ఆయన కొడుకు, ఆయన మన్మడి, ఆయన అంటే 20 ఏళ్ళు ఎంత సంపాదించుకుంటారు. ఈ పార్టీలో ఉంటే క్రమశిక్షణ మంచి చెడు అనేది ఏముంటాయి ఎట్లా అనేది తెలుసు. ఆయన బయటకు పోయినాక సంపాదించుకున్న ఆస్తులు ఇప్పుడు అవి. మరి ఆయన ఎవరు ప్రెస్ నోట్ ఇచ్చి ఏదేదో ఆస్తులు ఎక్కడ చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఆయన
ఫ్యామిలీ అంతా ఆ ఇదికి ఎగబడ్డది. ఇంకొకటి చిన్న ఇది ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ బాబు కేటీఆర్ వాళ్ళ బాబు జన్మించిండు. అప్పుడు ఎంత అభిమానం ఉంటే ఇక్కడ ఈ స్కూల్ అంటే నేను అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈ స్కూల్ అని అంటాం. ఆ బాబు పేరు ఆయన పెట్టుకుంటు కేటీఆర్ గారిది. అంటే కల్వకుంట్ల తారక రామారావు అని ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుండు. వాళ్ళ ఇండ్లు కల్వకుంట్ల కాబట్టి తారక రామారావు అని పెట్టుకున్నాడు. అంటే ఈ అనుభవం బయట పోయినాక ఏమవుతుంది మేడం? అదే ఆయన తండ్రి ఏమో ఆ విధంగా అనుభవం ఇస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు. ఆయన ఎవరు ఆంధ్రుడు, ఆయన అరెస్ట్ చేస్తే గీడేవాడు మీ పని చేసేది అంటే గీడేమి చేస్తానంటే నీకేమైంది ఇవాళ మూర్ఖులకు ఎక్కడ స్థానం పెడతారో అక్కడనే పెడతారు అని చెప్పేసి అని తెలంగాణ ప్రజలు విజ్ఞులు అని చెప్పేసి అని ఖచ్చితంగా కోరుకుంటాం మేము. ఎందుకంటే ఆయన చేసే పనులకు ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది, హననం. అది ఎప్పుడు కానీ తగ్గొద్దు. మనిషి కష్టాలు సుఖాలు వేరు. కష్టం వచ్చినప్పుడు ఒక తీరుగా, ఇది వచ్చినప్పుడు ఒక తీరు ఉండదు. నీకు అధికారం ఉండొచ్చు, అధికారం ఉన్నంత మాత్రాన తండ్రి ఉంటాడు, గురువే ఉంటాడు, దేవుడిదే ఉంటాడు. అందు గురించి ఎవరిని అట్లా తిట్టొద్దని చెప్పేసి కేటీ రామారావు గారికి చెప్తున్నాం. వాళ్ళ ఫాదర్ది పోయింది ముఖ్యమంత్రి ఉద్యోగం ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఉద్యోగం లేనప్పుడు కూడా ఫామ్ హౌస్. నీకు నీతి న్యాయం ఎక్కడ ఉంది? ఇప్పుడు ముఖ్యమంత్రిగా నీకు ఎవరు ఆహ్వానిస్తారు? అందుకే తల్లి కూతురు వచ్చి బయట చెప్తున్నది ఇప్పుడు ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించారు ఏంది అని చెప్పేసి అని. ఆ ఆలోచన ఏమన్నా ఉన్నదా ఇప్పుడు ఆయనకి? ఒక్కదాని మీదనన్నా సొంతం అన్ననే చెప్పలేకపోతున్నాడు. అక్కడ జగన్ చెప్తలేడు, ఇక్కడ కేటీఆర్ చెప్తలేడు. సొంతం చెల్లెలను దగ్గర తీసుకొని, మన దాంట్లో ఏముంటుంది తెలుగు సంప్రదాయంలో ఆడపిల్లను రాఖీ పౌర్ణమి కనీసం పిలుచుకొని ఒక ఇది చేస్తాం, దీపావళి బట్టలు అవి పెట్టి పంపిస్తుంటాము. మరి నీకు ఆ సంస్కారం లేకుండా అయింది ఇద్దరు. అంటే మీ క్యారెక్టర్ ఏందనేది అక్కడ జగన్ గారికి కానీ ఇక్కడ కేటీఆర్ గారు కానీ తెలుస్తున్నది. వాళ్ళ సొంత చెల్లెల్ని కూడా చక్కగా చూసుకోలేరు, ఇంకా ప్రజల్ని ఏం చూస్తారు, ప్రభుత్వాలను ఏం నడిపిస్తారని చెప్పేసి అట్లాంటి వాళ్ళని మేము ప్రోత్సహించాము. ఆ ఇది ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నిజంగా మీరు అనుకున్నట్టుగా ఒకవేళ తెలంగాణలో టీడీపీ పార్టీ వస్తే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.